సో బేసిక్గా ఏంటంటే మా నైట్ షిఫ్ట్ కష్టాలు ఎవరికి తెలియదు మా అర్ధరాత్రి ఎగ్జాక్ట్ 1 గంటకు కానీ లేకపోతే 2 గంటలకు కానీ మాకు ఆకలిస్తుంది, పక్కా ఆకలిస్తుంది. ఆ టైంలో ఇంట్లో ఫుడ్ ఉంటే ఓకే, లేకపోతే ఇంకా జొమాటో ఆర్ స్విగ్గీ నమ్ముకోవాలి, తప్పదు. సో అలానే ఏంటంటే ఉప్పల్లో ఉన్న గ్రాండ్ పెరిస్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. సో దాంట్లో ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఏం ఆర్డర్ చేసుకున్నా అంటే ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా, సింగిల్ చికెన్ బిర్యానీ. మనం ఎప్పుడు తినలేదు అక్కడ, సరే తిందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూసి నేను మీకు చెప్తాను. సో మనకి సింగిల్ ప్లేట్ ఆర్డర్ చేసుకున్నాను నేను. సింగిల్ ప్లేట్లో బాగానే పర్లేదు, ఇగో ఈ ప్యాకెట్ ఇచ్చాడు, క్వాంటిటీ బాగానే ఉంది చూడడానికి. రిపి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ దీంతోపాటు మనకి సలాడ్ సలాడ్ కాదు ఇది సలాన్, మసాలా సలాన్ అండ్ రైతా, దాంతోపాటు ఉల్లిపాయ అండ్ ఒక నిమ్మకాయ ముక్క, ఒక నిమ్మకాయ కాదు ఒక నిమ్మకాయ ముక్క. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. బాగానే ఉంది, ఓకే కట్ చేద్దాం. టేబుల్ పైన పెట్టుకొని చేయొచ్చు కానీ టేబుల్ మొత్తం చాలా తెలుసు కదా మంది బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటుందో, అందుకే మా తొడల పైన పెట్టుకొని నేను తింటున్నా. ఇలా చాలా రోజులు అయింది భయ్యా తిని, తొడల పైన పెట్టుకొని ప్లేట్ తింటున్నా. సో చూద్దాము. ఓ ఇదేంటి పీస్ పైకి వచ్చింది, అమ్మో చాలా పెద్ద ముక్క భయ్యో, అయ్యో బాబా. గ్రాండ్ పెరస్ రెస్టారెంట్ అంటే ఇక్కడున్న రెస్టారెంట్లో మనకి అఫోర్డబుల్ ఏదైనా ఉందంటే దగ్గరలో ఇదే. నేను ఎందుకు చేస్తున్నా అంటే బేసిక్గా ఎవరైనా నైట్ షిఫ్ట్ ఉంటారు కదా చేసిన వాళ్ళు దగ్గరలో, ఇప్పుడు నా సర్కిల్లో వాళ్ళకి యూజ్ అవుద్దేమో అని ఒక చిన్న రివ్యూ అంతే. మనం చాలామంది యూఎస్ వెళ్ళకపోయినా కానీ ఇక్కడి నుంచే యూఎస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అది మన నైట్ షిఫ్ట్ వాళ్ళ పవర్, అర్థమైందా రాజ్య. ఉల్లిపాయలు, నిమ్మకాయలు, ఓడి అమ్మో ఓరు బాబు మాబా, ఓడి అమ్మ. సరే ఇది దీంట్లో పెట్టేద్దాం. ఓకే నెక్స్ట్. ఓకే క్వాంటిటీ బాగానే ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇగో బిర్యానీ క్వాంటిటీ బాగానే ఇచ్చాడు, పీస్ బాగానే వేసాడు. తిందాం ఇప్పుడు, తిని చెప్తాం మీకు ఎలా ఉందో టేస్ట్. అయితే మన గ్రాండ్ పెరస్ రెస్టారెంట్ మనం ఇలా ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు ఒక కూపన్ కోడ్ ఉండే 100 రూపీస్ది. బేసిక్గా ప్రైస్ వచ్చేసి 245 ఎంత ఉండే ప్రైస్ దాన్ని. నేను కూపన్ కోడ్ అప్లై చేస్తాను, నాకు 130 రూపీస్కి వచ్చింది. సో చేసా, తిందాం. అన్నదాత సుఖీ భవ. స్పైసీగా ఉంది, టేస్ట్ ఒక రకంగా ఉంది. బా చాలా స్పైసీ ఉంది. ఓ పర్లేదు భయ్యా, తినొచ్చు. అంటే మనం ఆకలి మీద ఉన్నాం అనుకోండి వెళ్ళిపోద్ది అలాగా ఈజీగా. చికెన్ పీస్లో రైస్ పెట్టుకొని తింటే వారే వా. చికెన్ పెట్టుకుంటే బాగుంది. సో మొత్తానికి మనం మైఫీలు లేకపోతే ఇంకేమున్నాయి
ఫేమస్వి. ఈడింది ఉల్లిపాయను సరిగ్గా వడలేదు ఫ్రెండ్స్, చూడండి సరిగ్గా వడలేదు. చిన్నది కాదు పెద్దదే, ఉల్లిపాయను చూడకపోతే తినేస్తుండే. ఉల్లిపాయ, చికెన్ పీసు అండ్ బిర్యానీ రైస్ కలుపుకొని తింటే దానమ్మ మాసే. పర్లేదు ఫ్రెండ్స్, తినేయచ్చు. కానీ మరీ అంత మన మైఫిల్ లెవెల్లో లేదు బిర్యానీ, జస్ట్ యావరేజ్ అంతే. కొంచెం స్పైసీ ఉంది. రేసు గుర్రంలో ఎలా మన అల్లు అర్జున్ గారు ఉప్మా మీద ఉన్న కాజు అంతా ఒక్క సిప్లో వేసేస్తారు నోట్లో, సేమ్ అలానే చికెన్ కూడా ఇలా అనంగానే వచ్చింది అనుకో, ఆ ఫీలే వేరు ఉంటుంది. కానీ తిన్నాం అనుకల్లా బయటకు వస్తుంది మొత్తం తిన్నది. మొత్తానికి టేస్ట్ యావరేజ్ భయ్యా, మరీ అంత లేదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత లేదు. ₹130కి అఫోర్డబులే, తినొచ్చు. ఎలా ఉందంటే మనం తింటాం రోడ్ సైడ్ బిర్యానీ, ₹100, ₹99, ₹70, సేమ్ అదే టేస్ట్లో ఉంది. చికెన్ ఎదురా, చికెను దొరికింది ఈ చికెను దొరికింది భయ్యా చికెన్. మనం పక్క మాస్ భయ్యా, బాగుంది. బోన్ దాకింది అమ్మో. మనం నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫుడ్ తినొచ్చు. దగ్గరలో ఎవరైతే ఉప్పల దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఫుడ్. స్పైసీ మామూలు లేదు భయ్యో. చికెన్ బాగుంది, మసాలా అంతా ఏంట్రా ఇది నాన్ సెన్స్. పక్కకెళ్ళు, నువ్వు పక్కకెళ్ళు, నువ్వు ఉండొచ్చు. స్పైసీగా ఉంది, తినొచ్చు, మరీ అంత లేదు. మొత్తానికి మనం బిర్యానీ తినేసిన భయ్య. సో టేస్ట్ గురించి మాట్లాడుకుంటే టేస్ట్ జస్ట్ బిలో యావరేజ్, మరీ అంతగానం ఏం లేదు. స్పైస్ ఎక్కువ ఉంది, క్వాంటిటీ బాగా వేస్తాడు. ఇది నా రివ్యూ ఫర్ గ్రాండ్ పైరస్ రెస్టారెంట్ ఉప్పల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.